నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో అది ఎలా మారుతుంది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అలానే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని రాసి పెట్టుకోండి సో దట్ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద రీడింగ్లో నేను మీ ప్రశ్నలకు దేవదూతల ద్వారా సమాధానాలు చూస్తాను. అంటే ఏం లేదు, మీ క్వశ్చన్స్కి ఏంజల్స్ ఆన్సర్స్ చూద్దాం మనం. సో ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, ఈ కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఈ పైల్ నెంబర్ 1 వచ్చి పర్పుల్ కలర్ కార్డ్, పైల్ నెంబర్ 2 వచ్చి గ్రీన్ కలర్ కార్డ్, పైల్ నెంబర్ 3 వచ్చి రెడ్ కలర్ కార్డ్. సో కలర్స్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదు పైల్ నెంబర్స్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోండి. ఎలా అయినా కానీ మీకు ఏ కార్డ్ అయితే అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 3 కార్డ్స్ ఎలా అట్రాక్టివ్గా ఉన్నాయి, మొత్తం రీడింగ్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేస్తాము అంటే అలా అయినా కానీ క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఈ కార్డ్లో ఏముందో మనం లాస్ట్లో చూద్దాం. ఈ కార్డ్ని అయితే నేను ఇక్కడ పెడతాను. ఫస్ట్ అయితే మనం చూద్దాం ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఇది ఎలా మారుతుంది అనేది ఫస్ట్ అయితే మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది. బ్యూటిఫుల్. ప్రెజెంట్ మీ లైఫ్లో కొంతమంది ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. ఫారిన్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే ఎడ్యుకేషన్ వల్లనో లేకపోతే జస్ట్ ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటానో ఫారిన్ ట్రావెల్ గురించి కానీ, లేదు ట్రావెల్ ప్లాన్స్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఫారిన్ ల్యాండ్ పైన జాబ్ పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఎక్స్పాన్షన్ ఎలా అయినా కానీ గ్రో అవ్వాలి, మంచిగా గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు అన్నమాట. ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఆ సక్సెస్ని పొందినారు మీ హార్డ్ వర్క్ వల్ల. కొంతమందికి రొమాంటిక్ ప్రపోజల్స్ వస్తుండొచ్చు. అంటే ప్రేమిస్తున్నామని కొంతమంది ప్రపోజ్ చేస్తే మ్యారేజ్ చేసుకుంటారా అని కొంతమంది ప్రపోజ్ చేయడం, లేదు పెళ్ళి వయసు వచ్చిందంటే ప్రపోజల్స్ జనరల్గా ఇంట్లో చూస్తారు కదా, అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తూ అలా రావడం. కొంతమంది ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి డేటింగ్, సో ఇలాంటివి నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, సో మీకు కొన్ని న్యూ ఐడియాస్ కూడా వస్తూ. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కరెంట్ లైఫ్ చూస్తే ఎదుగుదల కోసం చూస్తున్నారు, సక్సెస్ కోసం చూస్తున్నారు, లైఫ్ సెటిల్మెంట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ లైఫ్లో మీరు స్టెప్స్ తీసుకొని ఏంటంటే వాటిని ఎలా ముందరికి తీసుకొని వెళ్ళాలి, ఎలా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఏమన్నా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినంటే ఈ ఫెయిల్యూర్స్ని మనం సక్సెస్ కిందకి ఎలా మార్చుకోవాలి అనేది కూడా మీ ఆలోచనలు ఉంటాయి. సో బై గాడ్స్ గ్రేస్, దేవుడి సహాయం వల్ల మీ లైఫ్ అయితే ప్రస్తుతానికి స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇన్ జనరల్ మనకి వాండ్స్ అంటే మీ గోల్, అంబిషన్, మీ ప్యాషన్ వీటి గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మీకు చేంజెస్ జరుగుతున్నాయి. కెరియర్ పరంగా కూడా కొంతమంది చేంజ్ కోసమో షిఫ్ట్ కోసమో ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు ఏవైతే స్టెప్స్ తీసుకుంటారో ఇది మీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఇప్పుడు కరెంట్ పొజిషన్లో చూస్తే పెద్ద కష్టాలు అయితే ఏం లేవు. ఇక్కడ అన్రియలిస్టిక్ ప్లాన్స్ ఏమన్నా చేస్తూ ఉంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ వుడ్ బీ స్మూత్. అండ్ ఇప్పుడు ప్రేమిస్తున్న వాళ్ళల్లో కూడా ఈ ప్రేమ ఏ వయసులో వచ్చింది, లేదు ఈ ప్రేమ వల్ల మనం ఎంతవరకు బాగుపడుతున్నామా నష్టపోతున్నామా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇమ్మెచ్యూర్ లవ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో ఇమ్మెచ్యూర్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా అని అంటారేమో, కానీ లేకపోతే మటుకు చాలా హ్యాపీగా మంచి లైఫ్ నడుస్తూ ఉంటుంది, ఈవెన్ విత్ రిగార్డింగ్ టు లవ్. సో ఫ్యూచర్లో ఇవి ఎలా మారబోతున్నాయి, సో ఫ్యూచర్లో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇవి ఎలా మారబోతున్నాయి. బ్యూటిఫుల్. మీకు ఫ్యూచర్లో ఇంకా లైఫ్ బెటర్ అవబోతుంది. మీరు ఏదైతే ఎక్స్పాన్షన్ కోసం ఏదైతే మీరు ముందుగా ప్లాన్ చేసి పెట్టుకుంటున్నారో, ఏవైతే మీరు స్టెప్స్ తీసుకుంటున్నారో మీ ఫ్యూచర్ వైపు, అవి మీకు చాలా హోప్ఫుల్గా, ఇన్స్పైరింగ్గా, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. హెల్త్ పరంగా కానీ మీరు చూస్తూ నింటే మీ హెల్త్ హీల్ అవుతుంది. ప్రజెంట్ ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్యూచర్లో బెటర్ అవుతున్నాయి. మీరు ఏవైతే కోరుకుంటున్నారో ప్రజెంట్, ఇప్పుడు మీరేవో కోరికలు ఉండి వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటుంటే ఫ్యూచర్లో మీ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అండ్ మీకు రావాల్సినంత గుర్తింపు కావచ్చు, మీరు కోరుకున్న సక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఎప్పుడైతే మీరు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలు తీరిన దానివల్ల, కొంతమంది దేవుడికి కూడా మొక్కొని ఉండింటారు కదా, దట్ నాకు ఇది కానీ జరిగితే నేను వచ్చి ఇన్ని ప్రదక్షిణలు చేస్తానో, లేకపోతే పేదవాళ్ళకి అన్నదానం చేస్తానో, ఏదో ఒకటి మనం మొక్కుకుంటాం కదా, కోరికలు తీరితే ఇవి చేస్తామని చెప్పి మీరు అవి కంప్లీట్ చేసుకుంటారు. అంటే మీ కోరికలు తీరుతున్నాయి. అండ్ సర్వీస్ కూడా చేస్తారనమాట చారిటీ రూపంలో. సో మీకు ఆ సపోర్ట్ దక్కుతుంది, ఇంకా పవర్ఫుల్ పీపుల్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. మీరు చాలా హ్యాపీగా, ఆప్టమిస్టిక్గా అంటే ఏంటంటే ఈ హోప్ ఏదైతే మిమ్మల్ని ఇప్పుడు నడిపిస్తుందో ఆ హోప్ డబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు ఆ అబండెన్స్ క్రియేట్ అవుతుంది, ఆ సమృద్ధి ఏ విధంగా తీసుకున్నా కానీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ సమృద్ధి ఉంది, జాబ్ పరంగా సమృద్ధి ఉంది, హెల్త్ పరంగా సమృద్ధి ఉంది, మీ ఆత్మ గౌరవం ఏదైతే ఉందో అది మీరు కాపాడుకుంటారనమాట. సో ఇప్పుడు ఏమన్నా విచారిస్తూ ఉంటే ఫ్యూచర్లో ఆ విచారణలన్నీ వెళ్ళిపోతున్నాయి. పట్టుదలతో మీరు కావాల్సింది తెచ్చుకుంటున్నారు, మీరు ఆ సక్సెస్ని తీసుకొని వస్తున్నారు, కుబేరుడిలాగా కూర్చోబోతున్నారు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇది 9 ఆఫ్ కప్స్ కార్డ్, ఇతను కూర్చొని వెనకలన్నీ కప్స్. సో మీకు ఏం కావాలో వాటిని అన్నిటినీ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నారనమాట. నిజాయితీగా ఆందోళన చెందన అవసరం లేదు. మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని దేవుడు మీకు ఇవ్వబోతున్నారనమాట. మీరు ఆ పట్టుదలతో మీరు ఏదైతే వేగంగా ఇప్పుడు స్టెప్స్ తీసుకొని చేస్తున్నారో వాటిలో అన్నిట్లో మీకు ఆశాజనకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మీ సంభాషణ ఏదైతే ఉందో, మీ కాన్వర్సేషన్స్ కావచ్చు, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉండొచ్చు దట్ నేను ఫ్యూచర్లో ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. కాబట్టి మీరు చాలా వరకు పాజిటివ్గానే థింక్ చేయండి. మీరు పాజిటివ్గానే థింక్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది. సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అన్నమాట. ఫ్యూచర్ చాలా 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 బ్రైట్గా ఉండబోతుంది. కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి. సో అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏంజల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్ తీసుకుందాం. మీరైతే నేను ఫస్ట్లో చెప్తున్నా కదా దట్ క్వశ్చన్ రాసుకోండి అని చెప్పి. క్వశ్చన్ ఒకవేళ రాసుకోకపోయిందంటే ఇప్పుడు వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ ఒకటి రాసుకోండి. ఏంజల్ ఆన్సర్స్ ద్వారా మనకి ఏం సమాధానాలు వస్తున్నాయో చూద్దాం. నేను 3 కార్డ్స్ తీస్తాను, 3 క్వశ్చన్స్ అయినా మీరు రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఫస్ట్ కార్డ్, సెకండ్ క్వశ్చన్కి సెకండ్ కార్డ్, థర్డ్ క్వశ్చన్కి థర్డ్ కార్డ్ అన్నట్లు 3 క్వశ్చన్స్ అయినా రాసుకోండి. నేనైతే 3 కార్డ్స్ తీస్తాను పైల్ నెంబర్ 1 వాళ్ళకి. అండ్ ఫైనల్గా చూద్దాం ఆ కార్డ్ ఏంటి అనేది. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫస్ట్ కార్డ్ ఏమొస్తుంది ఏంజల్ ఆన్సర్స్ ద్వారా. ఓకే, ఫస్ట్ కార్డ్ అయితే కాంప్రమైజ్. మీరు దేంట్లోనూ చాలా మొండిగా ముందరికి వెళ్తూ ఉంటే, మొండి పట్టుదలతో ఉంటే అక్కడైతే మటుకు కాంప్రమైజ్ అనే ఆన్సర్ వచ్చింది. మీరు కాంప్రమైజ్ అవ్వాలంట. కాంప్రమైజ్ అయితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో దేనికైనా కానీ ఆ బ్యాలెన్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి తులారాశి సింబల్
లైక్ అంటే ఇక్కడ కామన్ బ్యాలెన్స్ ఉంది. సో తులారాశి గురించి చెప్తుంది. అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా కానీ ఇది ఉంటే బెటర్ అని చెప్తున్నారు అనమాట. ఒక బ్యాలెన్స్ ఉండాలి, హార్మనీ ఉండాలి. మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా మీతో పాటు ఎదుటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినంటే ఎవరు నష్టపోకుండా డెసిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ కొంతమందికి రీకన్సిలేషన్స్ ఉండొచ్చు. అంటే ఇంతకుముందు వాళ్ళు మీకు నచ్చకో, లేకపోతే మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలవకనో, అభిప్రాయ భేదాల వల్ల ఎవరైనా విడిపోయినంటే వాళ్ళు మళ్ళీ కలవడం కూడా జరుగుతుంది. ఓకే, అబండెన్స్ మనం అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, నేను 9 of Cups విషెస్ కమింగ్ ట్రూ. ఇక్కడ అబండెన్స్ క్రియేట్ అవుతుంది అన్నాను కదా. కొంతమందికి లవ్ లైఫ్లో అబండెన్స్ ఉంది. ఎమోషన్స్ పరంగా మీరు కానీ మీ టైం, మీ ఎనర్జీస్ ఎవరిపైన ఇన్వెస్ట్ చేసిందంటే వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అమ్మ నాన్న చూసే సంబంధాల్లో కూడా మీకు బెస్ట్ అలయన్సెస్ కుదరడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో రిలేషన్స్ పరంగా, ఎందుకంటే ఇక్కడ 2 కప్స్ కార్డ్స్ వచ్చినాయి. కప్స్ స్పీక్స్ అబౌట్ ఫీలింగ్స్, ఎమోషన్స్, లవ్, రిలేషన్షిప్స్, కనెక్షన్స్ విత్ అదర్స్. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా ఫీల్ అవుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, వీటిపైనే ఉంటుందన్నమాట. సో ఆ పర్సనల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో దాంట్లో అయితే మటుకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో రిలేషన్షిప్స్ పరంగా అబండెన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ థర్డ్ కార్డ్ వచ్చి ఇక్కడ ఫ్లిప్ అయింది. సో నేను దీన్నే తీసుకుంటాను, పీస్ఫుల్ రిజల్యూషన్. సో చాలా ప్రశాంతంగా మీరు దేంట్లో అయినా కానీ మీకు ఇప్పుడు వరకు ఏదైనా ప్రాబ్లం ఉండింటే వాటిలో సొల్యూషన్స్ ఎట్లా వస్తున్నాయంటే మీరు చాలా సామరస్యంగా, హార్మోనియస్గా, ఇంతకుముందు చెప్పా కదా తులారాశికి బ్యాలెన్స్, హార్మోనీ, పీస్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. సో పీస్ఫుల్ రిజల్యూషన్స్ ఉన్నాయన్నమాట. మీకు చాలా పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోబోతున్నారు మీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే. అండ్ తద్వారా సక్సెస్ పొందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 6 of Wands అంటేనే రికగ్నైజేషన్, సక్సెస్, విక్టరీ, ఏదో గెలవబోతున్నారు కదా. సో ప్రెజెంట్లో మీరు ఏమైనా గెలిచిందంటే ఆ గెలిచిన దాంట్లోంచి భాగం ఇవ్వబోతున్నారు అనమాట. అంటే చారిటీ, డొనేషన్స్ చేస్తున్నారు. సో తద్వారా ఆ పీస్ఫుల్ రిజల్యూషన్స్లోకి వస్తున్నారనమాట. బ్యూటిఫుల్ కార్డ్స్. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి ఆస్క్ యువర్ ఏంజల్స్ అని ఉంది. మీకు ఏదైనా మనసులో అనిపిస్తున్నా కానీ, మీకు ఏమన్నా చేయాలనో, చెప్పాలనో, లేకపోతే ఏదైనా క్లారిటీ రాకపోతే మీరు కానీ మీ ఏంజల్స్ని, మీరు నమ్మిన దైవాన్ని, మీకు ఇష్టమైన మనుషుల్ని వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ ఆన్సర్స్ వస్తాయన్నమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. ఇక్కడ సెప్టెంబర్ అని వచ్చింది. సో ఇది ప్రజెంట్ అని తీసుకుంటే సెప్టెంబర్లో మీకు ఫ్యూచర్లో మనం ఏదైతే చూసినామో ఇవి జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో బై సెప్టెంబర్ యూ విల్ అచీవ్ ఇది లైక్ కెరియర్ చేంజ్, అబండెన్స్, ఫుల్ఫిల్మెంట్, సక్సెస్. ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసిందంటే దాంట్లో మంచి సక్సెస్ సెప్టెంబర్ కల్లా మీరు పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి మ్యారేజెస్ ఫిక్స్ అవ్వి, మ్యారేజ్ జరగడానికి, లేకపోతే సెప్టెంబర్లో ఫిక్స్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కెరియర్ పరంగా చూసినాము, జాబ్ పరంగా చూసినాము, హెల్త్ పరంగా చూసినాము, హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పినాను, సక్సెస్ పరంగా చూసినాము. సో ఫినాన్షియల్గా కూడా మీకు గ్రోత్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గ్రోత్ ఉంది. 6 of Pentacles వచ్చింది కాబట్టి మీకు గిఫ్ట్స్ రూపంలో కూడా డబ్బులు రావచ్చు. పూర్వీకుల ఆస్తి, పెద్దవాళ్ళ ఆస్తి ఉంది, నాకు రావాల్సింది ఉంది అంటే అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ ప్రజెంట్ సెప్టెంబర్ కల్లా అవి కూడా రిజాల్వ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు నెంబర్ 9 అనేది బాగా అచ్చొస్తుంది. సో నెంబర్ 9, 3, 6. సో 6, 9, 3 అంటే 3, 6, 9. మీకు టెస్లా టెక్నిక్ తెలుసా? 3, 6, 9 వచ్చి టెస్లా టెక్నిక్ అనమాట. 3 times ఇన్ ద మార్నింగ్, 6 times ఇన్ ద ఆఫ్టర్నూన్, 9 times ఇన్ ద నైట్. ఒకే టైంలో మీకు ఏమైనా కోరికలు ఉంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి స్టార్ట్ చేయాలన్నమాట మనం టెస్లా టెక్నిక్ చేస్తుంటే. సో థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్యూటిఫుల్ స్కిన్. ఇట్లా మాదిరా మీ ఏదైతే కోరిక ఉంటుందో టెస్లా టెక్నిక్ అని చేసినారంటే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకైతే ప్రజెంట్
కన్నా ఫ్యూచర్ ఇంకా డబుల్ ధమాకా లాగా ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. కాబట్టి మీరైతే చాలా చాలా పాజిటివ్గా థింక్ చేయండి. మీరు అనుకున్నది అనుకున్నట్లు మీరు నెరవేర్చుకోగలుగుతారు. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలా పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం దీన్ని పక్కకు పెడదాం. లాస్ట్లో చూద్దాం దీంట్లోంచి మనకి ఏం మెసేజ్ వస్తుందో. ఫస్ట్లో అయితే ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది చూద్దాం. భవిష్యత్తులో ఇది ఎలా మారుతుందో కూడా చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది. ఓకే, రివర్స్లోనే తీసుకుందాం, చూద్దాం. అండ్ ఇంకా ఏం జరుగుతుంది పైల్ నెంబర్ 2 వాళ్ళకి. కలెక్టివ్ రీడింగ్ కాబట్టి చాలామంది ఎనర్జీస్ ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ని ఒకరికి ఒకటి జరుగుతుంటే ఇంకొకటి జరుగుతుంది. అన్నీ ఒకరికే జరగాలని కూడా లేదు కాబట్టి చూద్దాం. బ్యూటిఫుల్. ఓకే, నేను యూజువల్గా రివర్స్ కార్డ్స్ చదవను, కానీ నాకు ఎందుకో ఇక్కడ రివర్స్ కార్డ్స్ తీసుకోవాలని ఉంది. ఎందుకు అంటే రివర్స్ కార్డ్స్ వల్ల మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఇంకా బెటర్గా తెలుస్తుంది. కాబట్టి ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే గివప్ ఇచ్చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఈ గివప్ దేంట్లో ఇస్తుండొచ్చు అంటే ఒకటి మీ లవ్లో గివప్ ఇస్తుండొచ్చు, లేదు అంటే మీరు ఏదైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో దాంట్లో గివప్ ఇస్తున్నారు. అంటే అడ్మిట్ చేస్తున్నారు దట్ నేను ఓడిపోయినాను. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎంత బలమైన వాళ్ళో మర్చిపోయి మీరు చాలా వీక్ అయిపోతున్నారు. మెంటల్గా, ఫిజికల్గా మీరు చాలా వీక్ అయిపోయారు. ఎందుకు అంటే మీకు తగిలిన దెబ్బల వల్ల కావచ్చు, మీరు ఏవైతే అనుభవించినారో దానివల్ల కావచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. సో ఇంట్లో మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే మనం వీటిని వదులుకుంటే మేలేమో, సో దట్ మనం ఏంటంటే ఇంకొంచెం బెటర్గా ముందరికి వెళ్ళచ్చు అని చెప్పి. కొంతమంది అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, దీనివల్ల ఏంటంటే మీరు ఏదైతే ఇంత ముందు గట్టిగా నిలబడ్డారో సాధించుకుంటాము అని చెప్పి అలాంటి వాటిని మీరు ఇప్పుడు వదిలేసుకుంటున్న పరిస్థితి. మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఏదైతే ఉందో అంటే మీ ఆత్మగౌరవం పైన వచ్చి పడింది ఇప్పుడు అంతా. ఇప్పుడు ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల మీరు ఇవన్నీ వదిలేయాల్సి వస్తుంది. అండ్ ఇంతకుముందు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉండిందో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ సడులుతుందన్నమాట. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు. మీరు ఏదైతే చాయిసెస్ తీసుకుంటున్నారో ఇవి నాకు కరెక్ట్ కాదేమో, వీటి వల్ల నేను నష్టపోతానేమో అనే భయం పట్టుకునింది. సో ఆ భయం వల్ల మీరు ఏంటంటే వదిలేసుకుందాము, నాకు సరైన సపోర్ట్ లేదు, నేను చేసుకోలేకపోతున్నాను, కాబట్టి మనం దీన్ని వదిలేయడం మేలు, నేను అంత సమర్థుడినో లేకపోతే సమర్థవంతురాలనో కాదేమో అనే ఫీలింగ్ అయితే ఎక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు వైఫ్ రూపంలో కావచ్చు, మీరు ఇష్టపడే వాళ్ళైతే మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం కాదులే అని చెప్పినా కానీ మీకు ఆ ధైర్యం రావట్లేదు అనమాట దాన్ని ముందరకు తీసుకొని వెళ్ళడానికి. ఇక్కడ ఆశాజనకంగా ఉండేది ఏంటంటే అలా మంచి స్నేహం ఏదన్నా వాళ్ళ సపోర్ట్ అయితే కొంచెం బెటర్. అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా, మనం ఎంత కష్టంలో ఉన్నా కానీ మనకి ఎక్కడో ఒక చోట ఒక హోపో లేకపోతే ఒకరు మనతో ఉండడమో లేకపోతే ఒకరి వల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమో, ఒకరి ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉన్న దానివల్ల మనం అక్కడ సంతోషం ఎత్తుక్కోవడమో అక్కడ సుఖం ఎత్తుక్కోవడమో జరుగుతుంది కదా. అట్లా మాదిరి ఎవరో ఒకరు సపోర్ట్ అండ్ ఒకరు మంచి మాట వల్లనో లేకపోతే వాళ్ళ వల్లనో ఆ సపోర్ట్ అయితే దొరుకుతుందనమాట, ఒక కనెక్షన్ అయితే ఉంది. సో అది ఇక్కడ చూస్తున్న ప్రకారం అయితే వైఫ్ ఇప్పుడు పెళ్ళి కాలేదు అనుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చే మీ వైఫ్ హస్బెండ్ వల్ల మీకు ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఫ్యూచర్లో ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుంది, భవిష్యత్తులో ఇది ఎలా మారుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఏదైతే మీరు ఆశాజనకంగా లేదు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను నమ్మిన వాటినన్నీ నేను వదులుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నేను నమ్ముతాండేది ఒకటి, నాకు అవుతున్నది ఒకటి, నేను అనుకున్నట్లు జరగడం లేదు, ఏదైతే ఆ లో ఎనర్జీస్ ఉన్నాయో ఇంకా
నేను ఒప్పుకునేస్తున్నా, మీరు చెప్పిన అవసరం లేదు, నేనే ఒప్పుకుంటున్నాను నేను ఓడిపోయినాను అని చెప్పి ఇంక నన్ను విసిగిచ్చేద్దండి అంటే అంత స్టేజ్లోకి వెళ్ళిపోయినారనమాట. ఇంక విసుగొచ్చేసింది. ఇంకెందుకు, నేనే వదిలేస్తున్నా కదా, ఇంకెందుకు నన్ను సాధిస్తారు, నేను వీక్, నా వల్ల అవ్వట్లేదు, నన్ను వదిలేసేయండి అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయారనమాట. సో ఫ్యూచర్లో ఈ ఎనర్జీస్ ఎలా మారుతున్నాయి, నేనేం చెప్తున్నానంటే, మీరు ఏవైతే కోరుకుంటున్నారో వాటి కోసం అయితే మీరు తప్పు అనుకున్న దారులు లేదు, సొసైటీ కొన్ని నార్మ్స్ ఇస్తుంది కదా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ కరెక్ట్ కాని దారులు అయితే తొక్కకండి. మీకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో చాయిసెస్ ఉంటుంది, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, మీరు వాటిలోంచి పిక్ చేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే. మీ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. మంచిగా ఆలోచించండి, ఇల్యూషన్స్లోకి వెళ్ళకండి, ఎవరో ఏదో చెప్తున్నారని ఆ భ్రమల్లోకి వెళ్ళకండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి ఒకటి చెప్తూ ఉంటుంది కదా, దాని మాట అయితే వినండి. దాని మాట మీరు వినకపోతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు మీ చుట్టూరు చాలామంది వస్తున్నారు. మీరు కరెక్ట్ డైరెక్షన్ని, కరెక్ట్ పాత్ని తీసుకోలేకపోతే, మీ చాయిస్ ఒకవేళ కరెక్ట్ కాకపోతే మీరు తప్పుదారిలోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్లో ఎవరి నుంచి అయితే మీరు సహాయం పొందుతున్నారో వాళ్ళు మీకు ఎందుకు సహాయం చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోండి. ఇక్కడ ఉద్దేశాలు తెలియకుండా గుడ్డిగా కానీ మీరు వీళ్ళని ఫాలో అవ్వడం మొదలు పెడితే వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీకోసం సిన్సియర్గా ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి మిమ్మల్ని మచ్చిక చేసుకుంటున్నారు అనేది తెలుసుకోండి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ వల్ల మీరు నష్టపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎవరన్నా ఇప్పుడు ప్రజెంట్లో అమ్మ కావాలి అనుకుంటే ఫ్యూచర్లో అమ్మ అవుతారనమాట. మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్ పైనే మీ ఫ్యూచర్ చాలా వరకు ఆధారపడి ఉంది. ఫ్యూచర్లో మీ దగ్గరికి ఎవరన్నా సహాయార్థం వచ్చినా కానీ, లేదు ఇప్పుడు ప్రజెంట్లో మీకు హెల్ప్ చేయకుండా ఫ్యూచర్లో మీ దగ్గరికి వాళ్ళు వస్తే వాళ్ళతో మట్టుకు మీరు కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయకండి. వాళ్ళు ఇప్పుడు మీతో మిస్బిహేవ్ చేసినారో లేకపోతే మిమ్మల్ని ఒక మాట అన్నారో అని ఫ్యూచర్లో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా అలానే బిహేవ్ చేస్తే వాళ్ళకి మీకు అసలుకి ఏం తేడా ఉండదు. సో మీరైతే మటుకు తల్లి మనసు ఎలా అయితే ఉంటుందో, తల్లి బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా కానీ ఎలా అయితే క్షమిస్తుందో అలా క్షమాగుణం కలిగి ఉండండి. దానివల్ల మీకే మంచి అవుతుంది, మీ చెయ్యే పైన ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చేలాగా ఉండాలి కానీ ఇలా పుచ్చుకునేలాగా ఉండకూడదు. సో పరిస్థితులు ఎట్లున్నా కానీ ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండిండొచ్చు. నేను ఒక మాట చెప్తాను, మన పురాణాల్లో కానీ దేంట్లైనా కానీ తీసుకుంటే మనం సీతమ్మని ఎందుకు దేవతలాగా కొలుస్తాం, రాముల వారు ఎందుకు మనకు దేవుడయ్యారు. ఎక్కడ చూసినా కానీ ఆ ఓపికగా ఉన్నప్పుడు, మనకి ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మనం నమ్ముకున్న ధర్మాన్ని మనం విడవనంత వరకు మనకి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి, ఈరోజు కాకపోతే రేపు. మీరైతే మటుకు మీరు ఎంచుకున్న మార్గము మంచిదా చెడా అనేది మటుకు బేరే చేసుకొని బాగా తెలుసుకొని ఆ తర్వాత మటుకే అడగలేండి. ఫ్యూచర్లో అయితే మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీరు ఏవైతే మీవేవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఇది డ్రీమ్ కార్డ్ అయితే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఆమె కూడా ఏంటంటే ఫుల్ఫిల్లింగ్ యువర్ డ్రీమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఏవైతే ఇంట్రెస్ట్లు ఉంటాయో వాటిని, ఆ డీప్ ఫీలింగ్స్ మీరు ఏవైతే పెట్టుకొని ఉంటారో ఆ డీప్ ఫీలింగ్స్ ఏంటంటే మీకు మంచి చేయాలని చూస్తున్నాయి అన్నమాట. మధ్యలో ఎవరి మాట విని మీరు అనుకున్న మంచిని మటుకు మీరు వదలకండి. సో ఫైనల్గా మనం ఏంజిల్ ఆన్సర్స్ చూద్దాము. మీకు ఫస్ట్లో చెప్పాను కదా క్వశ్చన్స్ అని చెప్పి.
మీరు 3 క్వశ్చన్స్ రాసుకోండి. ఒకవేళ కానీ మీరు రాసుకోకుండా ఒక క్వశ్చనే రాసుకోనండి, ఎందుకంటే ఫస్ట్ కార్డ్కి ఒక క్వశ్చన్, సెకండ్ కార్డ్కి ఒక క్వశ్చన్, థర్డ్ కార్డ్కి ఒక క్వశ్చన్ అన్నట్లు చూడొచ్చు. లేదు 3 కార్డ్స్కి వచ్చిన ఆన్సర్స్ ఒకదానితోనే రిలేట్ చేసుకుంటాము అంటే అట్లయినా పర్వాలేదు. ఏదన్నా కానీ మీరైతే ఫస్ట్ అయితే మీ క్వశ్చన్స్ని మీరు రాసుకోండి. ఫైనల్గా అక్కడ వచ్చిన కార్డ్ కూడా చూద్దాము మనము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ ఆన్సర్స్ ద్వారా ఏం సమాధానాలు వస్తున్నాయి? ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ ఆన్సర్స్ ద్వారా ఓకే, ఇక్కడ 2 ఒక కార్డ్ ఫ్లిప్ అయింది. చూద్దాం. బిగ్ హ్యాపీ చేంజెస్ చెప్పాను కదా, ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మీకు ఆప్షన్స్ ఉంటుంది, చాయిసెస్ ఉంటాయి అని చెప్పి. సో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి, మీరైతే నమ్మండి. ఇప్పుడు ఎంత స్ట్రగుల్లో ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా కానీ, ఇప్పుడు గివప్ ఇచ్చేయాలి అనే ఉద్దేశాలు ఉన్నా కానీ, ఫ్యూచర్లో అయితే మీకు ఈ మార్పుల వల్ల మీరు చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారనమాట. ఎవరిని ఎంత పరీక్షిస్తారో వాళ్ళకి అంత పెద్ద గిఫ్ట్ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి. కష్టం ఉంది అనుకుంటే ఆ కష్టం వెనకాలనే సుఖం ఉంటుంది. రాత్రి తర్వాత పగులు అవ్వాల్సిందే, పగుల తర్వాత రాత్రి రావాల్సిందే, దేన్ని ఆపలేం. సో అలానే ఇప్పుడు కష్టం ఉంటే కష్టం వెనకాలనే ఒక సుఖం కూడా ఉంటుంది. అండ్ సెకండ్ కార్డ్ ఏంటో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ ఆన్సర్స్ ద్వారా వస్తున్న నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే, ఏదన్నా కానీ మీ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎంత నమ్మితే మీరు అంత చేసుకోగలుగుతారు. సంకల్పం అనేది చాలా గొప్పది, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ బిలీవ్, ఎస్, ఎండ్ ఆఫ్ ద డేలో ఎస్ ఉంది. సో సంకల్పం అనేది చాలా గొప్పది. మన సంకల్పం గట్టిదైతే, గొప్పదైతే, మనం స్ట్రాంగ్గా దానిపైన నిలబడితే మనం అనుకునింది అనుకున్నట్లు మనం సాధించుకోగలుగుతాము. మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే అంత పాజిటివ్ అవుట్కమ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. లేట్ అవ్వచ్చేమో. నికోలస్ టెస్లా, నాకు ఎందుకో ఫైల్ నెంబర్ 1లో వచ్చి టెస్లా టెక్నిక్ గురించి చెప్పాను. ఇప్పుడు మీకు నికోలస్ టెస్లా గురించి చెప్తాను. నికోలస్ టెస్లా ద్వారా నిరూపితమైంది ఏంటంటే, ఆయన 1926లోనే స్మార్ట్ ఫోన్స్ వస్తాయని చెప్పి కనుగొన్నారు ఆయన. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టెక్నాలజీ, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న రోబోటిక్స్ కావచ్చు, లేజర్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, వైర్లెస్ రిమోట్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆయన వల్ల వచ్చినట్టువే. సో ఆయన ఎంత ముందు చూపు నిందో చూడండి. ఆయన అప్పుడు చెప్పినప్పుడు 1926లో స్మార్ట్ ఫోన్స్ వస్తాయంటే ఎవరు నమ్మనిండరు. గ్రహం బెల్ ఏదైతే మనకి ఫోన్ సృష్టించినాడో దాంతో మనం ఆగిపోలేదు కదా, అక్కడి నుంచి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో దీన్ని మొత్తం ఆయన ముందే ఊహించినాడు, దీనికి కావాల్సిన టెక్నాలజీ ఆయన ముందే కనుగొన్నారు. సో మనం అనుకునేది, మన ఆలోచనలు ఆచరణ వైపు రావడానికి టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా వస్తాయి, మీ సంకల్పం బలమైనదైతే, మీరు నమ్మితే. సో ఫైనల్గా వస్తున్న కార్డ్ ఏంటో చూద్దాం. ఓకే, మీవన్నీ ఫ్లిప్ అవుతున్నాయి కార్డ్స్. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు దైవం పట్ల నమ్మకం ఉంటే, మీరు ఏదన్నా కోరుకుంటూ ఉంటే మీరు ఇంకా కొంచెం గట్టిగా కోరుకోండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోవడం లేదు. మీరు ఏదైతే నాలెడ్జ్ సంపాదించినారో అది సరిపోవట్లేదు. కొంతమంది జాబ్స్ గురించి కూడా అనుకోనండి ఉంటారు. సో నాకు ఈ జాబ్ ఎప్పుడు వస్తుంది, నాకు ఆ జాబ్ ఎప్పుడు వస్తుంది, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, లేకపోతే నాకు ఓవర్సీస్లో జాబ్ వస్తుందా, నేను ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి నేను జాబ్ చేయగలుగుతానా. ఏదన్నా కానీ మీరు ఎక్కడికన్నా వెళ్ళి చేయగలుగుతారు, ఎక్కడైనా ప్లేస్ అవ్వగలుగుతారు. కానీ ఫస్ట్ అయితే మనకు దానికి తగిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి కదా. ఆ జాబ్ మనకి రావాలంటే మనం దానికి అర్హత పొందాలి కదా. సో అందుకనే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు రావాల్సిన, అంటే మీరు గెయిన్ చేయాల్సిన నాలెడ్జ్ ఇంకా ఉంది, మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మనకి వీళ్ళు చాలా క్లోజ్, వీళ్ళ దగ్గరికి వెళ్తే మన సీక్రెట్స్ బయటికి వెళ్ళవు అనుకుంటే, అంత థిక్ ఫ్రెండ్స్ మీకు ఉంటే వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేస్తే దానివల్ల ఏమైనా సొల్యూషన్స్ వస్తాయేమో. కానీ ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడేస్తే, ఒక్కసారి గుప్పిడిట్లో వదిలేసామంటే, ఇన్ఫర్మేషన్ వదిలేసామంటే అది చాలా శరవేగంగా వ్యాపించేస్తుంది. సో చాలా వరకు ఎలా అంటారు అంటే,
కష్టపడుతున్నామంటే అమ్మయ్య పోనీలే కష్టపడుతున్నారు, మనమే కాదు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అని ఎంజాయ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నీ కష్టానికి బాధపడే వాళ్ళు తక్కువ ఉంటారు. సో అందుకని చెప్పి మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వకండి. మీకేమన్నా అడగాలనిపించినా, మీకేమన్నా చెప్పాలనిపించినా కానీ మీకు ఇష్టమైన దేవుడు దేవత వాళ్ళతో అంట చెప్పండి, వాళ్ళనంట అడగండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేదు 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మీరు మాట్లాడాలనుకుంటుంది దేవుడితోనే వెళ్ళి మాట్లాడండి. ఒక గుడికో లేదు ఇల్లే స్వర్గం అనుకుంటే ప్రతి ఇంట్లో పూజ రూమ్ ఉంటుంది కదా, లేదు దేవుడి పటం ఉంటుంది కదా. ఏ జాతి ఎవరైనా కానీ గాడ్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది కదా. లేకపోతే నేచర్, ఒక చెట్టు కావచ్చు, ఏదైనా కానీ నేచర్. సో ఎవరితో చెప్పుకున్నా కానీ ఆ నేచర్లో చెట్లకు ఉన్నంత హీలింగ్ ఎనర్జీ ఇంకా దేనికి లేదు అసలుకి. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక చెట్టుని గట్టిగా పట్టుకొని మనం చెప్పినా కానీ దాని నుంచి కూడా మనకి హీలింగ్ ఎనర్జీస్ వస్తాయి తెలుసా. దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది. సో మీ కష్టాలను అయితే మటుకు మీరు చెప్పాల్సిన వాళ్ళతో చెప్పండి. అందరితో మనం షేర్ చేసుకున్నాము అంటే హేళన అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు అది నిజ జీవితంలో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో కూడా మీకు అది జరుగుతూ ఉంటుంది. అపోజ్ చేయడం, మీ ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడడం, మిమ్మల్ని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయడం, మిమ్మల్ని మీ భావనలకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోబోతున్నారు ఫ్యూచర్లో. ఆ బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి మీరు నమ్మితే. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. దేవుడు ప్రతి ఒక్కరిని పట్టుకొనే ఉంటారు. కాకపోతే మనమే ఏంటంటే ఇంకా ఆయన మనల్ని పట్టుకోలేదు అనుకుంటాం. అందుకని ఇక్కడ ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది. సో ఆయన పట్టుకోలేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే లేదు నేను పట్టుకొనే ఉన్నాను, నన్ను అడగండి నేను చెప్తాను. నా ద్వారా వచ్చే ఆన్సర్స్ అయితే పర్మనెంట్ ఆన్సర్స్, వాళ్ళని వీళ్ళని వెళ్ళి వద్దు అని చెప్తున్నారు. మ్యారేజ్, కొంతమంది ఒకవేళ మ్యారేజ్ గురించి కానీ క్వశ్చన్ ఉండింటే, సో ఫ్యూచర్లో నేను చెప్పా కదా తల్లి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రెజెంట్లో లవర్స్ కార్డ్ వచ్చింది. సో ప్రపోజల్స్ రావడం కానీ అవి మేనిఫెస్ట్ అయి పెళ్ళి అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కాబట్టి మనం టారో కార్డ్ ఒకటి తీసుకుందాం. అసలు ఈ మ్యారేజ్ కార్డ్ ఎందుకు వచ్చింది చూద్దాం. క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ మ్యారేజ్. ఓకే, ఇక్కడ మనకి 2 of Swords ఇన్ రివర్స్ వచ్చింది. మీరు మ్యారేజ్ కొంతమందికి డిలే అవుతుండొచ్చు, కొంతమంది కావాలనే పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదనో, లేకపోతే నాకు నేను అనుకున్నట్లు ఇంకా లేదు కాబట్టి నాకు ఇప్పుడే వద్దు అనుకొని పోస్ట్పోన్ చేయడం కానీ, కొంతమంది డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. చేసుకుందామా వద్దా, వీళ్ళని చేసుకుందామా వద్దా అని. దానివల్ల కొంతమందికి పోస్ట్పోన్ అవుతుంది. కొంతమంది జడ్జిమెంట్స్ కరెక్ట్గా లేని దానివల్ల పోస్ట్పోన్ అవుతుంది. కొంతమంది ఏంటంటే దానిపైన భయం కూడా ఉండిండొచ్చు, పెళ్ళిపైన భయం కూడా ఉండిండొచ్చు, లేదు ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ కూడా ఇలానే ఉండిండొచ్చు. ప్రాపర్ ఇక్కడ నేను చెప్పాను కదా వైఫ్ నుంచి సపోర్ట్ ఉండడం అని చెప్పి. కొంతమందికి మంచి సపోర్ట్ ఉంటే మ్యారేజ్ వల్ల వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ దొరికినుంటే, కొంతమందికి ఏంటంటే వాళ్ళని అపోజ్ చేసే లైఫ్ పార్ట్నర్ దొరికిని ఉండొచ్చు. సో ఈ 2 పాసిబిలిటీస్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు వెదర్ మనం వీళ్ళతో ముందుకు వెళ్ళాలా వద్దా అని చెప్పి. అండ్ ఫ్యూచర్లో ఒక డెసిషన్ తీసుకొని ఒక మంచి అలయన్స్ని చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏంజిల్ ఆన్సర్స్ ఈ మ్యారేజ్కి కూడా ఒక కార్డ్ వేద్దాం, చూద్దాం మ్యారేజ్కి ఏంజిల్ ఆన్సర్స్ ఏం చెప్తుందో. ఎస్ అంట. సో ఫ్యూచర్లో కొంతమంది మ్యారేజ్కి ఎస్ చెప్పడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎస్ మీరు ఈ మ్యారేజ్ రిలేటెడ్ క్వశ్చన్ ఎలా అయితే అనుకున్నారో దాని ప్రకారం మీరు ఎస్ని తీసుకోవచ్చు. నా వరకు అయితే మ్యారేజ్ బెటర్ అవ్వడం కొంతమందికి ఎస్, కొంతమందికి ఏంటంటే ఈ మ్యారేజ్ బ్రేకప్ అవ్వడానికి కూడా ఒక ఎస్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా డెసిషన్ తీసుకొని పెళ్లి చేసుకుంటారంటే కూడా ఎస్ అయి ఉండొచ్చు. ఈ డిలేస్ ఇవన్నీ పోస్ట్పోన్మెంట్స్ అన్నీ ఆగిపోతాయా, నాకు కూడా మంచి టైం వస్తుందా మ్యారేజ్ కంటే కూడా ఎస్ అని ఉండొచ్చు. సో ఇన్ని విధాలుగా ఈ ఎస్ని మనమైతే చూడొచ్చు, తీసుకోవచ్చు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే రెడ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఈ కార్డ్ని మనం లాస్ట్లో చూద్దాం.
ఫస్ట్ అయితే ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో అది ఎలా మారుతుందో మనం చూద్దాం. పైల్ నెంబర్ 3 వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్, ప్రెజెంట్ లైఫ్లో ఏం జరుగుతుంది, పైల్ నెంబర్ 3 వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. పైల్ ఓకే, ఫినాన్షియల్గా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అనేది వస్తుంది. కెరియర్లో చాలా హ్యాపీగా ఉంటారు, ఫినాన్షియల్గా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే కొంతమంది అన్హ్యాపీగా ఉన్నారనమాట. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రోకన్ హోమ్, స్టెబిలిటీ అనేది ఫ్యామిలీలో స్టెబిలిటీ లేదు కొంతమందికి హ్యాపీ ఫ్యామిలీ అని ఉంటుంది. లైక్ అంటే ఆ ప్రాస్పెరిటీ హోమ్ నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. మీకైతే మటుకు చాలా వెల్త్, డబ్బులు అయితే మటుకు అలా వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట. మీ బిజినెస్ ఏది చేస్తే బిజినెస్లో మంచిగా డబ్బులు రావడం, కెరియర్లో మీ జాబ్లో మీకు మంచి హైక్స్ రావడం, డబ్బులు రావడం. మీరు కొంతమంది అయితే రిస్క్ టేకర్స్ కూడా అని ఉంటారు, స్టాక్స్లో పెట్టడం. సో ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తానంటాయి ఫినాన్షియల్ పరంగా. అండ్ మీరు ఏదన్నా చేసినా కానీ, మీరు ఎలాంటి సొల్యూషన్స్కైనా కానీ మీకు రిజల్ట్స్ మంచిగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక ఫాస్ట్ మొమెంటం అనేది ఉంటుంది, చాలా ఫాస్ట్గా పనులు జరిగిపోతూ ఉంటాయి. బయట పనులన్నీ చాలా హ్యాపీగా జరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో వరకు వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రెజెంట్లో. సో మీకు ఆ ప్రోగ్రెస్ ఉంది, మీరు యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారనమాట. ఎస్ నేను చేయాలి, చాలా గోల్ ఓరియంటెడ్, అంబిషియస్గా ఉంటారు, తపన ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్ నేను చేయాలి అని చెప్పి. సో ఎలాంటి శత్రువునైనా కానీ మీరు ఉంచగలుగుతారనమాట మీ కెరియర్ పరంగా, మీ బిజినెస్లో. ఇలాంటివి ఇంటి వరకు వచ్చేటప్పటికే ఇక్కడ మటుకే కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది. కాకపోతే మీరైతే విశ్వాసంని వదలాల్సిన అవసరం లేదు. మీరు ప్లెజర్ సీకర్స్ అనమాట, చాలా చియర్ఫుల్గా ఉంటారు. సో మీరు నిరాశ చెందడానికి అంత ఇష్టపడరు అనమాట, తొందరగా ఓటమిని ఒప్పుకోలేరు. కాకపోతే ఇప్పుడు మనకు ఒక దాంట్లో చాలా బ్రైట్గా ఉంటే ఇంకొకటి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనం బయట బిజినెస్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఇంటి పైన కొంచెం తక్కువ ఆలోచిస్తామన్నమాట. సర్లే ఇంట్లో అమ్ముంది, నాన్నున్నాడు, లేకపోతే నా వైఫ్ ఉంది, హస్బెండ్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటాము. సో ఇక్కడ చూసుకుంటారులే అనుకుంటాం కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు. నాకు ఇవ్వాల్సిన టైం నాకు ఇవ్వట్లేదు, నాతో గడపాల్సిన టైంలో నాతో గడపకుండా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో గడుపుతున్నారనో. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో దానివల్ల ఇక్కడ కొన్ని అన్హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండొచ్చు. సో మనం చూద్దాం ఫ్యూచర్లో ఇది ఎలా టర్న్ అవ్వబోతుందో పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 3 వాళ్ళకి ఫ్యూచర్లో ఇది ఎలా టర్న్ అవ్వబోతుంది. ఇక్కడ మీకు 10 of swords, 10 of wands, chariot అండ్ హ్యాంగ్ మ్యాన్ వచ్చింది. సో ఇక్కడ మనకి 10-10 కనిపిస్తుంది. మీకు టైంలో 10-10 కనిపించడం కానీ, లేకపోతే 1010 ఎక్కడన్నా నెంబర్స్ కనిపించడం కానీ, ఇవి ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్, అంటే ఇప్పుడు మనము జాబ్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ మనం బాగా వృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే దాంట్లో తపన ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ దాంట్లో శ్రమిస్తాం కదా. సో శ్రమ అధికం అవుతుంది ఫ్యూచర్లో. దానివల్ల స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి షోల్డర్ పెయిన్స్ రావడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో, బర్డన్ పెరుగుతుందో, లోడ్ పెరుగుతుందో అప్పుడు ఆబ్వియస్గా డిలేస్ వస్తాయి కదా. మనం 10 పనుల పైన ఒక్కసారిగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, మనం ఒక్కరమే ఎక్కువ పని చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన టైంకి, కంప్లీట్ చేయాల్సిన టైంకి మనం కంప్లీట్ చేయలేక డిలేస్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీ ముందర ఇప్పుడు చాలా మంచిగా ఉండి మీ వెనకల మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. మీకు ఇప్పుడు
వర్క్ రిలేటెడ్గా కావచ్చు, బిజినెస్ రిలేటెడ్గా కావచ్చు, ఎనిమీస్ తయారవుతూ ఉంటారనమాట మీకు తెలియకుండానే. ఎందుకంటే మీ ఎదుగుదల ఓర్వలేక. సో అట్లా మీ ఎదుగుదల ఓవర్లేక మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ బ్యాక్ స్టాబింగ్, బిట్రేయల్, 10 ఆఫ్ సోర్డ్స్ అంటేనే అది బ్యాక్ స్టాబింగ్, బిట్రేయల్ ఇలాంటివి జరగచ్చు. ఇలా బ్యాక్ స్టాబింగ్, బిట్రేయల్స్ జరుగుతున్నా కానీ ఇక్కడ ఓవర్ బర్డన్, ఓవర్లోడెడ్ థింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉన్నా కానీ మీకు ఏంటంటే ఆ సక్సెస్ ఉంది. చారియట్ కార్డ్ వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంటుంది అనమాట. మీ అంబిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు సక్సెస్ని ఇస్తుంది. మీకు ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది అండ్ మీరు ఏదైతే చేస్తారో దాంట్లో మీకు బాగా కంట్రోల్ ఉంటుంది. మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు కాబట్టి, మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి, సింగిల్ మైండెడ్గా మీ థాట్స్ ఉంటాయి కాబట్టి, మీరు ఎవరిపైనా ఎక్కువ ఆధారపడరు కాబట్టి, చాలా ధైర్యవంతంగా ఉంటారు కాబట్టి, మీ పని పైన మీకు మంచి స్కిల్ ఉంటుంది కాబట్టి మీరు ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరైతే కొంచెం స్లో డౌన్ అయ్యి మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవడం చాలా మంచిది. సెల్ఫ్ లిమిటింగ్ థింగ్స్ కూడా కొన్ని ఉండాలి, అన్నీ పబ్లిక్ చేయకండి. సో ఒక్కొక్కసారి ఎక్కువ పనిలో పడిపోయి మనం టూ మెనీ థింగ్స్ ఎట్ ఎ టైం చేస్తున్నప్పుడు ఆ ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ కూడా ఉంటుంది కదా. అంటే మనం నెక్స్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది కూడా ఒక్కొక్కసారి అంచనాలు తప్పచ్చు. సో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి మీకు యూనిక్ వ్యూ పాయింట్ ఉంటుంది, నేను కాదన్నట్లేదు. మీకు మీ పైన చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఈ అహం వల్ల కూడా కొంతమందికి నచ్చరు. సో వాళ్ళు ఏంటంటే ఏంటి ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా మాట్లాడతారు, ఎందుకు వీళ్ళకి ఇంత అహంకారము, ఏం చూసుకొని వీళ్ళకి ఇంత అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు మీ వెనకాల. సో అందుకనే మీరు ఏంటంటే ఈ దిష్టి దోషాల నుంచి, ఈ నర దిష్టి నుంచి, నరపీడ నుంచి మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్టెడ్గా పెట్టుకోవాలి అంటే సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం, దిష్టి తీసుకుంటూ ఉండడం, మీరు నమ్మితే గ్రౌండెడ్గా ఉండడం. గ్రౌండింగ్ ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా హై ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ లోపల. ఇక్కడ పెంటికల్స్ కార్డ్ నుంచి మనం ఏంటంటే ఆ గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండింగ్ టెక్నిక్స్ చేయడం కానీ, సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం కానీ, దిష్టి తీసుకోవడం కానీ ఇవి మీకు చాలా మంచిది. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే అనుకుంటున్నానో అదే కరెక్ట్ అని మటుకు మొండిగా మూర్ఖంగా కూర్చోకండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీరు మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఏదైనా చెప్తుంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారని ఒకసారి వినండి. వినడంలో తప్పు లేదు, కొట్టిపడేయకండి. విని మీకు నచ్చితే దాన్ని తీసుకోండి, లేకపోతే అప్పుడు వదిలేసేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తుంటే మటుకు అది పెడచెవున పెట్టకండి. అండ్ మీరు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అనేది చాలా అవసరం. కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మీరు పుంజుకోగలుగుతారు, తద్వారా ఇంకా బెటర్గా మీరు చేయాలనుకున్నటివి చేయగలుగుతారు. ఫ్యూచర్లో ఆ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి అయితే మటుకు ఛాన్సెస్ ఉంది. సో మీరైతే హాలిడే తీసుకోవడమో లేకపోతే ఏదైనా థెరపీస్కి బ్రేక్ అన్నమాట. ఇప్పుడు 4-5 రోజులు బాగా పనిచేశారనుకో, ఒక్కరోజు బ్రేక్ తీసుకోండి. ఒక్కరోజు మీకోసం మీరు పెట్టుకోండి. ఒక్కరోజు ఫ్యామిలీకి కేటాయించండి. ఆ టైంని పిల్లలతో స్పెండ్ చేయండి. ఒకవేళ పెళ్ళి ఉంటే అమ్మ నాన్నతో స్పెండ్ చేయండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా అవుతారు. అదొక్కటే కదా మీకు కొంచెం వీక్గా ఉన్న ఏరియా, అది కూడా కవర్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు తెలియని శత్రువులు మీకు ఫామ్ అవుతున్నారు. కొంతమంది అయితే తెలిసి ముఖం పైన ఉండొచ్చు. వాళ్ళ నుంచి అయితే మటుకు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మోసం చేయొచ్చు, మీ వెనకాల గోతులు తవ్వి మీరు నష్టపోతుంటే వాళ్ళు సంతోషించాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళతో అయితే మటుకు జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ నేనే చేయాలి, నా వల్లనే అవుతుంది, ఇంకెవరు చేయలేరు ఇట్లా అనుకోకండి. మీరు షేర్ చేసుకోండి పనిని, అప్పుడు మీ పైన బర్డెన్ తగ్గుతుంది. ఎప్పుడైతే మీ పైన బర్డెన్ తగ్గుతుందో మీరు పక్కన చుట్టుపక్కల గమనించుకోవడానికి కూడా మీకు హై ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటారో ఇట్లాంటి వాళ్ళని, ఎవరైతే మీ వెనకాల మీ గోతులు దవ్వుతున్నారో ఇట్లాంటి వాళ్ళని స్పాట్ చేసి వాళ్ళ అంచనాలని మనం తారుమారు చేయొచ్చు. సో కొంచెం ఆలోచించండి. నేను ఫస్ట్లోనే చెప్పినట్లు క్వశ్చన్ రాసుకోమన్నాను కదా, అట్లా క్వశ్చన్ రాసుకొని ఉంటే దానికి ఆన్సర్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఒక క్వశ్చన్ అయినా పర్వాలేదు. లేదు నేను 3 కార్డ్స్ తీస్తాను కాబట్టి కార్డ్ 1కి ఒక క్వశ్చన్, కార్డ్ 2కి ఒక క్వశ్చన్, కార్డ్ 3కి ఒక క్వశ్చన్, అట్లా 3 క్వశ్చన్స్ అయినా
రాసుకోండి. ఒకవేళ రాసుకోకపోయినంటే ఇక్కడ పాజ్ చేసుకొని రాసుకోండి, సో దట్ క్లారిటీ వస్తుంది. మీరు రాసుకున్న ఫస్ట్ క్వశ్చన్కి నేను తీసుకున్న కార్డు లేదు, ఒకటే క్వశ్చన్ రాసుకుంటాము, ఈ 3 ఆన్సర్స్ దానికి ఎలా మ్యాచ్ అవుతుందో చూస్తాము అనుకుంటే అలా అయినా పర్వాలేదు. సో పైల్ నెంబర్ 3 వాళ్ళకి ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా వస్తున్న ఫస్ట్ కార్డ్. ఓకే, ఫస్ట్ కార్డ్ వచ్చి ఫర్గివ్నెస్. ఎవరినో క్షమించేసేయండి. ఒకవేళ లేదు మీరు ఎవరినన్నా క్షమాపణలు కోరాలి అని మీరు మనసులో అనుకుంటుంటే వాళ్ళని వెళ్ళి మొహమాటం లేకుండా ఈ గోల్కి వెళ్ళకుండా వెళ్ళి క్షమించమని అడగండి, తప్పు లేదు. మీకన్నా వయసులో పెద్దవాళ్ళు అయితే ఇంకా అసలుకి మీరు మొహమాట పడాల్సిన అవసరమే లేదు. సో ఆ క్షమాపణ అనేది మీ వైపు నుంచి కావచ్చు, ఎదుటి వాళ్ళ వైపు నుంచి కావచ్చు వస్తే ఇలాంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీకు వాళ్ళ రక్షణ అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు శ్రీరామ రక్ష అవుతుందన్నమాట. నెక్స్ట్ కార్డ్ ఇంప్రూవింగ్ హెల్త్. సో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పా కదా, ఓవర్ బర్డన్ వల్ల షోల్డర్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ మోస్ట్లీ అదే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో అలా బ్యాక్ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, ఒకటి మజిల్ రిలేటెడ్, 2 స్ట్రెస్ లెవెల్స్ వల్ల మెంటలీ అంటే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ వెళ్ళిపోతున్నాయంట. ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినంటే. అండ్ థర్డ్ కార్డ్ ఏమొస్తుంది, 2 కార్డ్స్ వచ్చాయి. టేక్ యాక్షన్, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఈ ఫార్వర్డ్ మూమెంట్ చారియట్ కార్డ్ అందుకనే వచ్చింది. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్ యూ అనేది ఇంకొక కార్డ్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి రొమాన్స్ ఉంది. హ్యావ్ సమ్ టైమ్ ఫర్ రొమాన్స్. ఎంతసేపు పని 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 అని కూడా కాకుండా కొంచెం మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది కావచ్చు, మిమ్మల్ని మీరు ఎట్లా ప్యాంపర్ చేసుకోవాలి, ఒకవేళ పెళ్ళి కాకపోయిందంటే మీకేమి ఇష్టం, ఇవన్నీ కూడా అంటే రొమాంటిక్ డేట్స్ నీడ్ నాట్ బీ విత్ పార్ట్నర్స్, విత్ యువర్ ఓన్ సెల్ఫ్ ఆల్సో దే కెన్ బీ మేడ్ కదా. సో అట్లా మీకు నచ్చిన ఫుడ్ తినడం, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడం ఇలాంటివి. లేదు ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, టేక్ యువర్ స్పోర్స్ పార్ట్నర్ టు ప్లేసెస్ వేర్ దే ఫీల్ హ్యాపీ. ఫుడ్ ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ ప్లేస్కి తీసుకొని వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వీడికి కొన్ని పూలు అమ్మాయిల్ని చూపించండిరా, వీడేంటి ఇట్లున్నాడు అని చెప్పి. సో ఎంతసేపు పని 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 కాకుండా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల అది కూడా మీకు కొత్త ఎనర్జీస్ని ఇస్తుంది అనమాట. ఫైనల్గా ఈ కార్డులో ఏముందో చూద్దాం. ఆపర్చునిటీ ఆర్ విండ్ఫాల్ అని ఉంది. సో కొత్త ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. మీరు పని రాక్షసులు, సో మీరు క్రియేట్ చేసుకుంటారు ఏదో విధంగా. కాబట్టి ఆల్ ది బెస్ట్. కాకపోతే చూసుకోండి, ఏదన్నా కానీ ఏదన్నా ఎక్కువైతే అది విషం. సో ఏది ఎక్కువ కానికుండా అన్ని సమపాలల్లో ఉండేట్టుగా చూసుకోండి. అది మనకి ఎంత నచ్చిందైనా కానీ రోజు తింటే వెగుటు అవుతుంది కదా. సో అట్లా వెగుటు కానికుండా చూసుకోండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.